Shift+A mesh and cube. టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకొని ఇలా నేను స్కేల్ని రెడ్యూస్ చేస్తున్నా. అండ్ 1 ప్రెస్ చేసి ఎడిట్ మోడ్కి వచ్చేసి అండ్ నేను ఇలా వైర్ ఫ్రేమ్ మోడ్లో ఉంచి ఈ సెలెక్ట్ చేసుకొని దీని స్కేల్ని రెడ్యూస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇలా పైన సెలెక్ట్ చేసుకొని దీని స్కేల్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ సాలిడ్ మోడ్లో ఉంచి లుక్ కట్స్ యాడ్ చేస్తున్నా. అండ్ హారిజంటల్గా అండ్ వర్టికల్గా లుక్ కట్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఇలా ఫేస్ సెలెక్షన్ మోడ్లో ఉంచి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని అండ్ డిలీట్ ఫేసెస్. ఓకే, యాడ్ మోడిఫైర్ అండ్ సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేసి ఇక్కడ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఈ ఫేసెస్ని ఇలా సెలెక్ట్ చేసుకొని అండ్ వై డైరెక్షన్లో ఈ ఫేసెస్ని నేను మూవ్ చేస్తున్నా ఇలా. ఓకే, మిర్రర్ మోడిఫైర్ని యాడ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రూడ్ చేసి అండ్ ఫేసెస్ని డిలీట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఒక సిలిండర్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఎడిట్ మోడ్. అండ్ నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా అండ్ దీని సైజ్ని రెడ్యూస్ చేస్తున్నా. అగైన్ ఎక్స్ట్రూడ్ చేస్తున్నా అండ్ దీని సైజ్ని నేను రెడ్యూస్ చేస్తున్నా ఈ విధంగా. ఓకే, అండ్ యాడ్ మోడిఫైయర్ అండ్ సబ్ డివిజన్ సర్ఫేస్ని యాడ్ చేసా. అండ్ వాల్యూ ఇంక్రీజ్ చేసా. అండ్ ఇక్కడ నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్లో దీని స్కేల్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఈ ఫేస్ని నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. అండ్ వైర్ ఫ్రేమ్ మోడ్లో ఉంచి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ అండ్ చెకర్ డిసెలెక్ట్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా సెలెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ విత్ నార్మల్స్ చేస్తున్నా. ఓకే, ఆబ్జెక్ట్ అండ్ షేడ్ స్మూత్ చేసాం. సో మనకి ఇలా స్కట్ లాగా రెడీ అయిపోయింది. సో ఎడిట్ మోడ్కి వచ్చేసి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని నేను డిలీట్ చేస్తున్నా. మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం స్కేల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లాంగ్ స్కర్ట్కి నేను మెటీరియల్స్ యాడ్ చేస్తున్నా. అండ్ మెటీరియల్స్ యాడ్ చేసి ఇలా రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఎడిట్ మోడ్లో వైర్ ఫ్రేమ్లో ఉంచి ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా సెలెక్ట్ అయిందో లేదో చూసుకొని అండ్ ఎల్లో కలర్ని అసైన్ చేస్తున్నా. Ctrl+I ప్రెస్ చేస్తే మనకి ఇన్వర్ట్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు రెడ్ కలర్ని అసైన్ చేసా. సో మనకి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. అండ్ పైన ఉన్న బ్లౌజ్కి కూడా నేను ఎల్లో కలర్ని యాడ్ చేస్తున్నా.